కొన్ని ఇన్‌స్టిట్యూట్‌లు ఎలా తయారయ్యాయంటే, ఇప్పుడు స్టూడెంట్స్‌కి వచ్చేసరికి మేము జాబులు ఇప్పిస్తామని జెప్పేసేసి, రికమెండ్ చేయమని జెప్పేసేసి, ఫ్యాకల్టీని కాకబట్టి, ఆ కాలేజీ వాళ్ళని కాకబట్టి, ఇదంతా చేసి మొత్తం చేసిన తర్వాత జాయిన్ జేపిచ్చుకుంటున్నారు. జాయిన్ చేపిచ్చుకున్న తర్వాత ఏమవుతుంది? ఈ ట్రైనింగ్ అనేది ఇచ్చేసి వాళ్ళకున్న స్కిల్లు వచ్చింది, రాంది అంతా చెప్పేసేసి, అంతా అయిపోయిన తర్వాత ఏం జేస్తన్నారు? జాబ్ గ్యారంటీ అని చెప్పేసి వీళ్ళ పేరు మీద డబ్బులు ముందు కట్టే పని లేదని జెప్పేసి తీసుకొని, ఈ చెక్కుల రూపంలో ఎంప్టీ చెక్కుల రూపంలో తీసుకొని, వీళ్ళ ద్వారానే కొన్ని బ్యాంకు లోన్స్ ఇలాంటివి శాంక్షన్ చేపించుకొని, అది వీళ్ళు కట్టే విధంగా ఇచ్చేసి, వాళ్ళని చికాకు చేసేస్తున్నారు. సో, దాన్నేమంటారు? బేవర్సే అంటారు. ఈ బేవర్స్ గాళ్ళు ఎక్కడే గాదు, ఎక్కడ పడితే అక్కడ తయారైపోయారు. కాలేజీల్లో, లేకపోతే అమీర్‌పేటలో పాంప్లెట్లు పంచుకుంటా. సో, రీసెంట్‌గా ఒకడు ఇలాగే జరిగింది. సో, ఏంటంటే నా దగ్గరికి వచ్చారు చాలామంది గూడా. నేను ఇలాంటివి రికమెండ్ చేయను. అయితే ఈ కాలేజీలేవైతే ఉంటాయో, ఆ కాలేజీల ద్వారా వీళ్ళు ఏం జేశారు? మే ప్లేస్‌మెంట్ చూపించుకోవడానికి మీకు బావుంటది. మీరు వచ్చేసరికి ఇది గనక రికమెండ్ చేశారంటే, మీ స్టూడెంట్స్ లైఫ్స్ కూడా సెటిల్ అయిపోతాయి అని చెప్పేసేసి, కొన్ని డబ్బా కంపెనీలుంటాయి. డొల్ల కంపెనీలు. అవి చూపిచ్చేసి, వీళ్ళని తీసుకుపోయి అందుట్లో ఆ డొల్ల కంపెనీల సంగతి దేవుడెరుగు. అయ్యేంటంటే, ఈ ఫేక్ ఇస్తారు చూసారా? ఎక్స్‌పీరియన్స్ పెట్టుకునే వాళ్ళకి, కెరీర్ గ్యాప్ ఉన్నోళ్ళకి. సో, ఆ కంపెనీలనమాట. అయ్యేంటి? ఇప్పుడు ఈ ఎంసీఏ రిజిస్ట్రేషన్ చేపిచ్చుకుంటారు దాంట్లో. చేపిచ్చుకున్న తర్వాత ఏమవుతుందంటే, కొన్ని సంవత్సరాల తర్వాత అంటే ఒక 4, 5 సంవత్సరాల తర్వాత వాటిని తీసేస్తారు. అసలు అప్పుడు దాకా కూడా ఉంచరు. ఓ సంవత్సరం ఉంచుతారు. ఫేక్ నడిచినంత కాలం. అయితే అవి కూడా కాకుండా ఇన్‌స్టిట్యూట్‌కి తీసుకుపోయి పిల్లోళ్ళని ఇబ్బంది పెట్టి ట్రైనింగ్ అని జెప్పేసి, అదని జెప్పి, ఇదని జెప్పేసి ఈ బాగా గుంజుడు కార్యక్రమం అనేది మొదలుపెట్టాడు. రీసెంట్‌గా ఒకటి జరిగిందది. సో, మనం లింకుల మీద క్లిక్ చేస్తేనో, లేకపోతే బ్యాక్ డోర్ కట్టి ఇదైతేనో కాదండి. ఇలా జరిగేవి గూడా ఉన్నాయి. జాగ్రత్త పడండి. బేవర్స్ గాళ్ళు తయారయ్యారు. ఓకేనా? ఇది.